సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను సికింద్రాబాద్లోని సీతాపల్ మండిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సర్దార్ ఎట్ 150 యూనిటీ మార్చ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. భారతదేశానికి సమగ్ర రూపం తీసుకొచ్చిన ఘనత పటేల్దేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతానికి చాలా భావాత్మకమైనటువంటి వారి సంబంధాలు వారు చేయబట్టే ఈరోజు హైదరాబాద్ స్టేట్ ఏదో అంటే ఇప్పుడు తెలంగాణ, అప్పట్లో హైదరాబాద్ స్టేట్ నిజాం సర్కార్ ఏదో అది భారతదేశంలో ఒక భాగంగా కావడం కారణము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి వారు పోలీస్ యాక్షన్ ద్వారా ఆపరేషన్ పోలో ఒక తీసుకొని ఆ రోజు నిజాం సర్కార్ ఎవరైతే ఇది వేరే దేశంగా ఉండాలి లేకపోతే పాకిస్తాన్తో కలవాలి అనే ఆలోచన ఉన్నవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చర్యతో మన వంచి నేను కూడా భారతదేశంలో భాగం అవుతానని చెప్పేసి వెల్లడించడం జరిగింది. మరి అటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక హైదరాబాద్ కాదు, అంతకు ముందు దాదాపు 560 చిన్న చిన్న రాజ్యాల్ని కలిపి భారతదేశ ఒక అఖండ భారత నిర్మాణానికి వారు చేసినటువంటి ఏదైతే ఆ రోజు ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ గారు. ఈరోజు భారతదేశంలో మనందరం కూడా ఒకటేగా ఉన్నాము అంటే ఇది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రయత్నం. సాంస్కృతికంగా, ధార్మికంగా, భౌగోళికంగా భారతదేశం ఎప్పుడు ఒకడున్నప్పుడు కూడా చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఈరోజు ఒక మహాన్ భారత్ కింద ఈరోజు ఐక్యం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారు చేసినటువంటి త్యాగాలు స్వాతంత్ర యుద్ధంలో కానీ, స్వాతంత్ర సంగ్రామంలో కానీ, ఆ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని వారు ఆనాడు దేశ ఒక స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి ఒక హోంశాఖ మహామంత్రిగా వారు ఈ యొక్క దేశానికి పనిచేశారు. అనేక పోరాటాల తర్వాత దేశ ప్రజల యొక్క త్యాగాల తర్వాత మనకు ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని వదిలిపోయారో మనకు తెలుసు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక పెద్ద కుట్ర చేసి ఈ దేశం సమగ్రంగా ఉండకూడదు, చిన్న చిన్న దేశాలుగా ఉండాలి, భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉన్నట్లయితే ఒక శక్తిశాలి దేశంగా ఎదుగుతుందనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో సుమారు 500 పైచిలకు చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలను స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు, అధికారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచనతో ఉన్నంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ నాటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రలను మనము ఎదుర్కొని ఈ దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, భారతీయులందరూ ఐక్యమత్యంతో ఉండాలి, భారతీయులందరూ ఏకం కావాలి, భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఆలోచనతో సర్దార్ వల్లభాయ్